అన్నీ కూడా అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు. దిగులు పడాల్సిన పనే లేదు. నువ్వు నన్ను అడిగినవన్నీ ప్రతిదీ నీకు ఇస్తాను. నువ్వు కోరింది, నువ్వు కోరిన కోరికలు నీ జీవితాన్ని నీకు తప్పకుండా అడ్డంకులు ఉన్నా కూడా నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను. ఇక నీ దిగులంతా విడిచిపెట్టు. నేను నీతోనే ఉన్నానుగా. ఈ విషయాన్ని నువ్వు దృఢంగా విశ్వసించు, నమ్ము. తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది. నేను ఎప్పుడు నిన్నే చూస్తూ ఉంటున్నాను. ఆ విషయం గుర్తుంచుకో. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. నీ దుర్గమ్మ నీకు ఉండగా నీకెందుకు భయం చెప్పు? ప్రశాంతంగా ఉండు. ఆ ప్రశాంతతను నేను నీకు జీవితాంతం ప్రసాదిస్తాను. ఎప్పుడు కూడా మన దుర్గమ్మ తల్లి మనకు చెప్తూ ఉన్నారు, ఇన్ని రోజులు ఎవరైతే అష్టకష్టాలు పడుతూ ఉన్నారో, సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప జీవితాన్ని దుర్గమ్మ తల్లి అయితే ప్రసాదిస్తున్నారు. అది అమ్మవారి దయతో ఇవ్వడం లేదు. అమ్మవారు పెట్టిన కష్టాలకు మీరు తట్టుకుని నిలబడి ధర్మ మార్గంలో నడిచినందుకు ఇస్తూ ఉన్నారు. అమ్మవారే స్వయంగా చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని అష్టకష్టాలకు నేను గురి చేశాను, మీకు అంతులేని సమస్యలు నేనే సృష్టించాను, అవన్నీ కూడా మిమ్మల్ని మీ పాపకర్మల నుంచి బయటపడవేయడానికే. అయితే మరికొన్ని బాధలు